గాంధీ గారు, ప్రశాంత్ కిషోర్. ఒక ఆయనేమో ఈ దేశానికి ఎప్పటికైనా నేనే ప్రధానమంత్రిని అవుతాను, వేరే దిక్కు లేదు వీళ్ళకి అన్నట్లు బిహేవ్ చేస్తాడని ఒక విమర్శ ఉంది. అందులో కాస్త వాస్తవం ఉంది. ప్రశాంత్ కిషోర్ గారు ప్రతి స్టేట్లో నేనే గెలిపించగలను, నాకు అంత సత్తా ఉందని నమ్మిస్తూ కొన్ని చోట్ల గెలిపించినటువంటి మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి. 2012 ఎన్నికల తర్వాత ఎక్కడ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి పనిచేశాడు ఈయన ప్రశాంత్ కిషోర్. అప్పుడు ఓడిపోయింది సమాజ్వాదీ పార్టీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా పరిచయం చేసినప్పుడు చెప్పారు, ఇట్లా ఉన్నప్పుడు మనం ఏదైనా ఎవరినైనా గెలిపించగలం, కానీ ఆ యొక్క తేడా చాలా కిందకు ఉన్నప్పుడు అని 2 చేతులు చూపిస్తూ ఉత్తరప్రదేశ్ ఫలితం గురించి మాట్లాడారు. అది నిజం అని తేలింది. తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు కొన్ని చోట్ల ఓటమి ఎదుర్కొన్నారు. ఇక్కడ జనస్వరాజ్ పార్టీ పేరుతో ఏంటంటే పాదయాత్ర చేసాడు, ఒక 3000 కిలోమీటర్లు. ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? మినిమం అంటే మినిమం కూడా రాలా. ఒకప్పుడు ఈయనేం బాధపడక్కర్లా. ఒకప్పుడు కన్షీరామ్ కూడా ఇలానే ఓటమి పాలై ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఒక పార్టీని స్థాపించగలిగారు. ఈయన తెలుసుకోవాల్సింది ఏంటంటే సలహాలు ఇవ్వటం కాదు, ఆచరించడం, గెలవడం ఎంత కష్టం అనేది తెలుసుకోవాలి. కింగ్ మేకర్ని అవుతాను ఇట్లా రకరకాలుగా చెప్పకొచ్చాడు కదా. ఆయన ఏమీ అవ్వలేకపోయాడు అనేది ఆయనకు తెలిసి వచ్చింది. మన రాహుల్ గాంధీ గారు ఆయన పార్ట్నర్స్లో ఉన్న పార్టీలని చీప్గా చూడటం, ఆ బిహేవియర్ కూడా అలానే ఉంటుంది అని చెప్తుంటారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈయన తాలూకు డామినేషన్ తట్టుకోలేకనే అలయన్స్ నుంచి వెళ్ళిపోయిందంట. మమతా బెనర్జీ గారు ఇండియా బ్లాక్కి సంబంధించి దూరంగా వ్యవహరిస్తున్నారంటే ఆ రీజన్ కూడా అదే అని చెప్తారు. మరి ఈయన భాగస్వామ్య పార్టీలతో పట్టు విడుపు లేకుండా వ్యవహరించినప్పుడు ఇలాంటి ఘోరమైన ఓటమి అనేది తప్పదు అంటారు. వీళ్ళిద్దరూ మరి ఈ బీహార్ తీర్పు ఇచ్చినటువంటి ఒక పాఠము, ఓటర్లు చెప్పకనే చెప్పినటువంటి ఒక లెసన్ని అర్థం చేసుకుంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది భవిష్యత్ ఎన్నికలు, రాజకీయ పరిణామాలు మన ముందు ఉంచుకోవాలి.